ఇవాల్టి మన బిజినెస్ ఐడియా బిలోనా నెయ్యి. బిలోనా నెయ్యి అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు, దీన్ని కూడా ఒక బిజినెస్ గా తయారు చేయవచ్చా? బిలోనా నెయ్యి ఆయుర్వేదంలో మోకాల నొప్పులకు చాలా ఉపయోగం అంట. సో మోకాల నొప్పులు కూడా తగ్గుతాయంట. అయితే దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలాంటి మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, బిలోనా నెయ్యి. బిలోనా అంటే ఇదొక చెక్క అన్నమాట. పూర్వకాలంలో పురాతన వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడాను చెక్కతో నెయ్యిని తయారు చేసేవాళ్ళు. సో దానిని బిలోనా నెయ్యి అంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం తింటున్నాం చూడండి, నెయ్యి అనేది చర్నల్స్ తో, అంటే ఏంటంటే పాలతో డైరెక్ట్ గా వెన్నతో కాకుండా పాలని జస్ట్ దాని క్రీమ్ ని సపరేట్ చేసి దాంతో నెయ్యిని తయారు చేస్తున్నారు. కానీ ఈ బిలోనా నెయ్యి అంటే ఏంటంటే ఒక న్యాచురల్ పద్ధతి. మనందరికీ తెలుసు కదా, ప్రాబబ్లీ మన ఇంట్లో అందరూ అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, పేరెంట్స్ అందరూ కూడా చిన్నప్పుడు చేస్తూ ఉండేవారు. సో మీరు గనక అసలు ఎట్లా చేస్తారు ఏంటి డౌట్స్ ఉన్నట్లయితే మీ పేరెంట్స్ ని అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు క్లియర్ గా. నేను కూడా చెప్తాను అసలు ఎలా తయారవుతుంది ఏంటి అనేది. సో ముందుగా ఏం చేస్తారంటే ఈ పాలని వాళ్ళు తీసుకొని పాలని తోడు పెడతారనమాట. సో పెరుగు అవుతుంది, ఆ పెరుగుని చక్కగా చిలుకుతారు నీట్ గా. సో ఒక చెక్క తీసుకొని ఒక కుండలో దాన్ని చిలుకుతారనమాట. చిలికి సో వెన్నని వేరు చేస్తారు. ఒక పెరుగు నుంచి మజ్జిగ వస్తుంది కదా, ఆ మజ్జిగని వెన్నని వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత వచ్చిన వెన్నని తీసుకొని ఆ వెన్నని వేరు చేస్తారనమాట. సో అది న్యాచురల్ ఫామ్ లో తయారవుతుంది. కాబట్టి ఈ నెయ్యిని మార్కెట్ లో బాగా కొంటున్నారు, ఎక్కువ రేట్ కొంటున్నారు. సో నార్మల్ గా తయారు చేసే నెయ్యి వచ్చేసి మనకి ఈజీగా 1000 రూపాయల వరకు ఉంటుంది. బట్ ఈ బిలోనా నెయ్యి మాత్రం 1500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పలుకుతుంది అనమాట. సో గైస్, అయితే బిలోనా నెయ్యిని మీరు కూడా స్టార్ట్ చేయవచ్చా అంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కోవిడ్ టైంలో ఒక పర్సన్ ముంబైలో 8 లక్షల రూపాయలు పెట్టి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి నెలకి తను ఈజీగా 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారనమాట. సంవత్సరానికి తనకి 20 లక్షలకు పైగానే లాభం మిగులుతుందంట. సో ఇదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి, సో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను బట్టి మీరు చిన్న స్కేల్ లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు 1,00,000 రూపాయలు పెట్టి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక స్టాల్ కనుక మీరు పెట్టుకోవాలనుకున్నట్లయితే కనుక, ఒక చిన్న షాప్ లాగా. సో మీరు ఇంట్లో కనుక పెట్టుకోవాలనుకున్నట్లయితే మీకు 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు దీనికి సంబంధించి ఒక చెక్క కొనుక్కోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఒక కుండని. అండ్ రా మెటీరియల్ వచ్చేసి మనకి ఇక్కడ పాలు. సో పాలను మీరు డైరెక్ట్ గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పాలను మీరు సేకరించాల్సి ఉంటుంది అనమాట. ఆ పాలను తీసుకొని మీరు అమ్ముకొని వచ్చిన డబ్బులతో మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కూడా రన్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఆడవాళ్ళు కానీ ఇంటి దగ్గరే ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళైతే, లేదు మేము కనుక కొంచెం పర్లేదు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలం అనుకున్నట్లయితే మీరు ఈజీగా 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయల నుంచి 2, 3, 4, 5 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత డబ్బులు మీకు రావడం జరుగుతుంది అనమాట. సో గైస్, దీనికి సంబంధించి మీకు ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. FSSAI లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కనుక ఏదైనా షాప్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ మీరు ఖచ్చితంగా ఒక ట్రేడ్ లైసెన్స్, అదేవిధంగా టర్న్ ఓవర్ మీద కనుక 20 లక్షల కంటే ఎక్కువ, ఇప్పుడు ప్రెసెంట్ 20 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక ఆన్లైన్ లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమ్ముకోవాలి అనుకున్నట్లయితే వాటిల్లో కనుక మీ యొక్క ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే అనమాట. అది ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అసలు ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి గైస్. దాట్స్ ఇట్. సో అయితే మొత్తానికి నెయ్యిని మీరైతే కొనుక్కోవాల్సి ఉంటుంది డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి, కానీ గేదెలు ఎవరైతే పెంచుతున్నారో ఆ రైతుల దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని A2 నెయ్యి కూడా భావిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్స్ ADEK పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. మనందరికీ తెలుసు కదా, పేరెంట్స్ చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక స్పూన్ నెయ్యి కనుక తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదంట ఒక రోజుకి. సో ఇప్పటికీ కూడా అదే ఒక ఫార్ములా ఫాలో అవుతున్నారు చాలా మంది కూడా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, స్కిన్ కి ముఖ్యంగా చాలా మంచిది. సో స్కిన్ మృదువుగా ఉండడానికి, స్కిన్ కూడా షైన్ కి కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పి కూడా ఈ యొక్క నెయ్యిని ఎగ్జాంపుల్ గా తీసుకొని యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క బిలోనా నెయ్యికి వచ్చేసి మంచి డిమాండ్ అయితే ఉంది. సో కాకపోతే ఏంటంటే కొంచెం కష్టం అనమాట. సో ఎందుకంటే ఇప్పుడైతే మెషిన్స్ వచ్చే, మెషిన్స్ కాకుండా న్యాచురల్ పద్ధతి కాబట్టి దీనికి సంబంధించి మీరు ఒకరిని ఇద్దరిని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది మనుషుల్ని. సో వాళ్ళతో ఈ యొక్క చిలికించి దానితో వచ్చినటువంటి వెన్నని మీరు అమ్ముకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాల్సి ఉంటుంది. సో దీని ద్వారా అసలు ఒక్క రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ గా మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రూపాయలు పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. సో ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి మీరు 4,000 రూపాయలు పెట్టి పాలని కనుక మీరు కొనుక్కున్నట్లయితే అందులో ఈజీగా మీకు నెయ్యి అన్నది 4,000 పాలతో మీకు 8 కేజీల వరకు నెయ్యి అనేది తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. 8 కేజీలు, ఒక కేజీ వచ్చేసి 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పలుకుతుంది. హైయెస్ట్ 3,000 రూపాయలు. సో ఎంత
కాదనుకున్న 8 ఇంటూ 1500. సో ఈజీగా మీకు 12,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. కేవలం 4,000 రూపాయలు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 8,000 రూపాయల వరకు లాభాన్ని పొందొచ్చు ఒక్క రోజుకి. అంటే నెలకి మీకు వచ్చేసి ఈజీగా 2,40,000 రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. కాబట్టి దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఏంటి, ప్రతి బిజినెస్ కి కూడా చాలా మంది మేము ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఇదే క్వశ్చన్స్ కామెంట్స్ లో చూస్తున్నాను. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కామెంట్స్ అనేది నేను చూడడం జరిగింది. సో గైస్ ఏంటి అంటే మార్కెటింగ్ ఇస్ ది ఏ బిజినెస్ కైనా సరే కూడా మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడాను సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ తో కావచ్చు, లేదంటే మీరే పాంప్లెట్స్ ప్రింట్ చేయించి వాటిని మీరు పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో కూడా మీరు ఇలా పోస్టులు రెగ్యులర్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కస్టమర్స్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ మీరు అప్లోడ్ చేయండి. లేదు మా వల్ల కావట్లేదు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీరు మాట్లాడి వాళ్ళతో ఈ యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేయించుకోండి. అండ్ ఇంకొక విషయం, సో మార్కెటింగ్ అని చెప్పి అంటున్నారు కాబట్టి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో ఇందులో ఏంటి అంటే మీరు ఇందాక నేను చెప్పినట్లుగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్, పాన్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క జిఎస్టీ నెంబర్, ట్రేడ్ లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ సంబంధించి, బ్రాండ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అని అడుగుతుంది అనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడాను మీరు ఆ యొక్క అమెజాన్ సెల్లర్ పాయింట్, ఫ్లిప్కార్ట్ సెల్లర్ పాయింట్, సో ఈ యొక్క స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్నది అమెజాన్, ఈ స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్నది ఫ్లిప్కార్ట్ అనమాట. ఈ రెండిట్లో మీరు అప్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ కనుక మెన్షన్ చేసినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా మీ యొక్క ప్రోడక్ట్ ని వాళ్ళు చూపిస్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు చూసుకొని ఆన్లైన్ లో కొనుక్కుంటారు. అండ్ ఇంకొక విషయం, పేమెంట్ విషయం కూడా వాళ్ళే చూసుకుంటారు. అమెజాన్ లో వాళ్ళే, ఫ్లిప్కార్ట్ వాళ్ళే మీకు ప్రమోషన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళే పేమెంట్ సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని వాళ్ళే మీకు విత్ ఇన్ 1 వీక్ లో, సపోజ్ మీ ప్రోడక్ట్ కనుక ఈ రోజు ఎవరైనా కొన్నట్లయితే విత్ ఇన్ 1 వీక్ లో మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్ లో పడిపోతాయి. సో ఇది ఎవ్రీ మంత్ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాగే చాలా మంది ప్రొడక్ట్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. సో ఇది ఒక బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని నేను చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం మీరైతే కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ ని కూడా ఎప్పటికప్పుడు మీరు అప్లోడ్ చేయండి. మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కావచ్చు, వాట్సాప్ లో, ట్విట్టర్, యూట్యూబ్ అన్నిట్లో కూడాను మీరు అప్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీరు సెల్ఫ్ ప్రమోషన్ కూడా చేసుకున్నట్లు అవుతుందన్నమాట. సో గైస్ అర్థమైంది కదా, ఈ యొక్క బిలియనర్ నెయ్యి అనేది ఓల్డ్ కాలం పద్ధతి అనమాట. సో పూర్వకాలంలో అందరూ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, సో అందరూ కూడాను ఇలాగే నెయ్యి తయారు చేసేవారు. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి బిజినెస్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా యంత్రాలు, మెషిన్స్ తీసుకొని ఆ మెషిన్స్ కొనుక్కొని వాటితో తయారు చేస్తున్నారు. సో ఇక బిలియనర్ నెయ్యి అంటే జస్ట్ చక్కగా కుండలో చిలకడం అనమాట. సో ఆ యొక్క పెరుగుని మజ్జిగగా తయారు చేస్తూ చిలుకుతూ అప్పుడు వచ్చిన వెన్నని మాత్రమే నెయ్యిగా తయారు చేస్తారు. దానిని బిలియనర్ నెయ్యి అంటారనమాట. సో ది క్వాలిటీ, ది ఫ్రెష్, న్యాచురల్ నెయ్యి అనమాట. సో చక్కగా వేడి చేస్తారు కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మెడిసిన్స్ లో కూడా వాడుతున్నారు, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి దీని డిమాండ్ ఇంత బాగుందనమాట. దట్స్ ఇట్ గైస్. సో ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి మీకు 8,000 రూపాయల వరకు లాభం అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక 15,000 రూపాయలు పెట్టి కనుక పెట్టుబడి పెట్టినట్లయితే, లేదు మీరు 2-3 లక్షల రూపాయలు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఈజీగా మీకు 20,000 రూపాయల నుంచి 30,000 అంతకంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను యావరేజ్ గా 15,000 రూపాయలు పెట్టి ఒకవేళ కనుక మీరు స్టార్ట్ చేశారు అనుకున్నట్లయితే దానికి ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నాను. అంటే నెలకి 8 ఇంటూ 3 ఖచ్చితంగా 2,40,000 రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాట్స్ ఇట్ గైస్. ఈ బిజినెస్ గురించి మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగులో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 900కు పైగా వీడియోస్ ఉన్నాయి. అన్ని కూడా బిజినెస్ ఐడియాస్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు కనుక డౌట్స్ ఉన్నట్లయితే వెళ్ళి వీడియోస్ చూడండి. అండ్ ఇంకా డౌట్స్ అనుకున్నట్లయితే మన ప్లే స్టోర్ లో ఫ్రీడమ్ యాప్ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్ ని ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, వీటిని ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఈవెన్ ద డైమెన్షన్స్ తో సహా ఎంత సైజ్ ఆఫ్ మీరు ఒక మెషిన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ కనుక బిలియనర్ నెయ్యికి సంబంధించి ఆ చెక్కను ఎక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది, ఆ కుండ సైజ్ ఎంత ఉండాల్సి ఉంటుంది, ఎంత క్వాంటిటీ, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్ ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్ లో ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ బిజినెస్ ని మీరు మొదలు పెట్టేసేయండి హ్యాపీగా. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.